అందరికీ నమస్కారం. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలన్న ఈ హామీని నెరవేర్చారు రాష్ట్ర ప్రభుత్వము. హర్షదాయకము. శెట్టి బలిజలంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే 1905లో శెట్టి బలిజల సంఘం అని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన స్వాతంత్ర సమర యోధుడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి కూడా ఆయన ఒక 20,000 మంది శెట్టి బలిజలను కూడా ఒక వీరుల మాదిరి తయారు చేసిన మహనీయుడు. హర్షించదగిన వ్యక్తి, గర్వపడాల్సిన వ్యక్తి మన శెట్టి బలిజలలో. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి శెట్టి బలిజలను ఓసీలుగా పిలుస్తున్నారు సార్. దయచేసి రాయలసీమలో మాకు సర్టిఫికెట్లు అంతా శెట్టి బలిజలు అని ఉన్నాయి. ఆ శెట్టి బలిజలు అనే ఉన్నటువంటి అందరికి కూడా బీసీ జాబితాలో చేర్చి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. రాయలసీమలో ఉన్నటువంటి శెట్టి బలిజలంతా ఈ యొక్క వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి 10 మందికి మీరు షేర్ చేయండి. చేస్తూ కామెంట్ కూడా చేయండి. ఇది మనకందరికీ మంచి చేస్తున్నారు గవర్నమెంట్. ఈ శెట్టి బలిజలను ఈరోజు రాష్ట్ర పండుగ ప్రకటించడం చాలా హర్షదాయకంగా ఉంది, సంతోషకరము. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మీకు మామిడి పండు ఇప్పుడు వేసవి కాలంలో ఇంకా ఒక 10-20 రోజుల్లో వస్తుంది. పండ్లల్లోకి రారాజు, మంచి పండు, రుచికరమైన పండు గురించి చెప్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.